హలో మామా, హలో బంగారు తల్లి. వెంకి రావు ఛానల్ కి స్వాగతం. రణ్వీర్ సింగ్, జానీ సిన్స్ యాడ్ గురించి భావన చౌహాన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. కొన్ని రోజుల క్రితం రణ్వీర్ సింగ్ పోర్న్ స్టార్ జానీ సిన్స్ తో కలిసి చేసిన ఓ యాడ్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. సాస్, బహు డ్రామాలను పోలి ఉన్న ఈ యాడ్ సెక్సువల్ హెల్త్ కేర్ బ్రాండ్ కోసం రూపొందించబడింది. ఇందులో రణ్వీర్ ఇన్వెస్టర్గా కూడా ఉన్నారు. ప్రముఖ టీవీ నటి భావన చౌహాన్ ఈ యాడ్లో కిషు అనే హీరోయిన్ పాత్రను పోషించారు. భర్త సిన్స్ సెక్సువల్ సమస్యల కారణంగా ఆమె కలత చెందుతుంది. యాడ్ ఇప్పుడు వైరల్గా మారింది మరియు దానిపై వస్తున్న భిన్నాభిప్రాయాలపై భావన స్పందించారు. జానీ సిన్స్ ఇలాంటి యాడ్లో ఉంటాడని ఊహించలేదు. వైరల్ అయిన రణ్వీర్ సింగ్, జానీ సిన్స్ యాడ్లో హీరోయిన్గా నటించిన భావన చౌహాన్ స్క్రిప్ట్ హాస్యాస్పదంగా ఉండటంతో ఎలా ఆడిషన్కు వెళ్లారో చెప్పారు. ఆమె జాన్ సీనా అనుకుని యాడ్ చేశానని కూడా అంగీకరించారు. ఎందుకో పేరు తప్పుగా చదివాను, కానీ ఆలోచిస్తే జానీ ఇలాంటి యాడ్లో ఉంటాడని నేను ఎప్పుడూ ఊహించలేదు. రెజ్లర్లు భారతదేశంలో చాలా పని చేస్తారని అనుకున్నాను, కాబట్టి అది జాన్ సీనా అని భ్రమించాను. చివరి వివరాలు తెలిసిన తర్వాతే అది జానీ సిన్స్ అని తెలిసింది అని భావన చెప్పారు. కాస్టింగ్ బృందం తన అంగీకారం గురించి మళ్లీ అడుగుతున్నారని ఆమె గ్రహించారు. వాళ్లు నన్ను యాడ్లో ఎవరు ఉన్నారో తెలుసా అని అడిగారు. వాళ్లు నిర్ధారించుకుంటున్నారు. నేను అవును, జాన్ గురించి తెలుసు, మేము చేస్తాము అని ధీమాగా చెప్పాను. అసలు విషయానికి తెలిసిన భావన చౌహాన్కు ఎలాంటి ఇబ్బంది లేదు. నటి ఇప్పటి వరకు ఆన్ స్క్రీన్ ముద్దు పట్టుకోకుండా ఉండటంతో ఇదే తన అత్యంత సాహసోపేత ప్రాజెక్ట్ అని చెప్పారు. నేను నిజంగా సెమీ బోల్డ్ ప్రాజెక్ట్ చేశాను. జానీ సిన్స్తో నేరుగా ప్రాజెక్ట్ చేశాను. కొంతమంది నేను కొన్ని సన్నివేశాల కారణంగా పనిని తిరస్కరించానని అంటున్నారు, కానీ నేను దీనికి ఎలా అంగీకరించానో వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.